62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఏవియన్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా అంటే నా తరంలో నేను చూసిన జీవితంలో కరోనా ఈజ్ ద బిగ్గెస్ట్ పాండమిక్ ఎవర్ ఐ హావ్ సీన్. సో అది వెళ్ళిపోయినా కానీ దాని యొక్క అడుగులు, దాని యొక్క గుర్తులు ఇంకా ఉన్నాయి. సో ఏవియన్ రూపంలో అది అతి భయంకరమైన వ్యాధి, తుంటిని నాశనం చేస్తుంది, రీప్లేస్మెంట్ కూడా కష్టమవుతుంది అంటుంది కదా. సో దాని గురించి వివరిస్తారా? అసలు వాట్ ఈజ్ ఏవియన్, ఎట్లా వైద్యం చేస్తారు? అవునవును, కోవిడ్ అనేది మనకు చాలా టీచ్ చేసింది. అంటే కోవిడ్ వల్ల ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా పెరిగింది పబ్లిక్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా వాళ్ళ లైఫ్ గురించి భయపడలేదు ఒక పేషెంట్ ట్రీట్ చేసేటప్పుడు. కోవిడ్ అనేది భయపెట్టించింది. అంటే ముందు మేము ప్రొటెక్ట్ చేసుకొని దెన్ పేషెంట్ ట్రీట్ చేశాము కోవిడ్ టైంలో. అంటే మా హెల్త్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది ఒకప్పుడు. ఎందుకంటే ఆ కంటామినేషను, అంటే కోవిడ్ వస్తుందో అనే భయంతో. తర్వాత కోవిడ్ ఆ ఇమీడియట్ ఎఫెక్ట్ పోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోవిడ్ అంటాము. ఆర్థోపెడిక్స్లో మెయిన్ ప్రాబ్లము ఏవియన్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేను అంటే కోవిడ్ కంటే ముందు ప్రాబబ్లీ వీక్లీ 3-4 పీపుల్ చూసేవాళ్ళము ఈ ఏవియన్ అనేది. మెయిన్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో, స్మోకింగ్ కానీ స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో ఉండి కొన్ని వాళ్ళు ఇడియోపతిక్ అని వస్తుంది. కానీ ఇప్పుడు ఎవ్రీడే మేబీ 5-6 కేసెస్ చూస్తూ ఉన్నాము. ఎవ్రీడే 2-3 కేసెస్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాము పోస్ట్ కోవిడ్. ఇది ఎందుకు వస్తుందంటే కోవిడ్ ఇట్ సెల్ఫ్ పాసిబుల్ రీజన్ ఫర్ ఏవియన్. కోవిడ్లో ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఫస్ట్ సెకండ్ వేవ్లో ఏమంటే స్టీరాయిడ్స్ చాలా వాడారు. ఆ స్టీరాయిడ్స్ కూడా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి హిప్ జాయింట్ వల్ల. అంటే బ్లడ్ సప్లై టెంపరీగా ఆగిపోయి ఆ బోన్ డెడ్ అయ్యి మళ్ళీ రీవాస్కులరైజేషన్ అవుతుంది, కానీ అది ఇన్కంప్లీట్గా అవడం వల్ల బోన్ సాఫ్ట్ అయ్యి కొలాప్స్ అయ్యి ఆర్థరైటిస్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. అంటే మేము రీసెంట్లీ వన్ ఆఫ్ ది జర్నల్ యాక్సెప్ట్ చేసింది 500 కేసెస్ అంటే లాంగ్ టర్మ్ ఫాలో అప్ పబ్లిక్ చేశాము. ఎప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఏ రీజన్స్ వల్ల వచ్చింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అందుకని కోవిడ్ వల్ల వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏవియన్ ఆఫ్ ది హిప్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆర్థరైటిస్ హిప్ కూడా ప్రాబబ్లీ కొన్ని రోజుల తర్వాత 20% కాకుండా అంతకంటే ఎక్కువ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. హిప్ రిప్లేస్మెంట్ విషయానికి వస్తే, అంటే సాధారణంగా నీ రిప్లేస్మెంట్ అనేది కొంతమంది ఈజీగా చేయించుకుంటారు. ఎందుకంటే కాలే కదా, అవసరం ఉంటే ఇంకో కాలు ఉంది అన్న ఆలోచన మీద. ఒకవేళ హిప్లో సమస్య వస్తే జీవితాంతం బెడ్కు పరిమితం అవడం, నడవడం, ఇదంతా ఆ సందేహాలు ఉంటాయి యాక్చువల్గా. సో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది హౌ సేఫ్ ఇట్ ఈస్, వాళ్ళు చేయించుకుందామా లేదా అన్న సందేహం ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఏవియన్ కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ స్టేజ్ 1, 2, 3 వాళ్ళకు హిప్ రిప్లేస్మెంట్ చేయించుకోవద్దు. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. స్టేజ్ 4లో అంటే ఎవరికైతే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి డే టు డే యాక్టివిటీ చేయలేకపోకుండా నొప్పి, స్పెషల్లీ రెస్ట్ పెయిన్, నైట్ పెయిన్ ఉండడంతో హిప్ రీప్లేస్మెంట్ అనేది చేయించుకోవడము బెనిఫిట్ అవుతుంది. ఒక విధంగా చూస్తే హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ నీ రీప్లేస్మెంట్. అండ్ హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ టెక్నికల్లీ మోర్ డిమాండింగ్. అంటే హిప్ రిప్లేస్మెంట్కు ఫెసిలిటీస్ కానీ సర్జన్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం ఉంటుంది. నీ రిప్లేస్మెంట్ మోర్ ఇన్స్ట్రుమెంట్ డిపెండెంట్, అంటే ఇన్స్ట్రుమెంట్స్తో చేయగలుగుతాము. కానీ హిప్ రిప్లేస్మెంట్ మనము ఎక్స్పీరియన్సు, విజువల్ అసెస్మెంట్ అనేది చాలా ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ చూస్తే హిప్ రిప్లేస్మెంట్ ఈజ్ మోర్ సక్సెస్ఫుల్ దెన్, అంటే పేషెంట్ సాటిస్ఫైయింగ్ ఈజ్ మోర్ విత్ హిప్ రిప్లేస్మెంట్ దెన్ నీ రిప్లేస్మెంట్. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్లు అంటే ఒక బెస్ట్ సర్జన్ ఎన్నుకోవడం, సర్జరీ సక్సెస్ కావడం, ఇది ఒక ఎత్తు అయితే, సర్జరీ తర్వాత పేషెంట్ తీసుకునే కేరు, ముఖ్యంగా వ్యాయామం విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ అది కూడా ఒక చాలా ప్రాముఖ్యత కలదు. దాని గురించి అంటే ఎవ్రీడే మీరు పేషెంట్తో మాట్లాడుతూనే ఉంటారు. సో ఈ వీడియో ద్వారా అంటే మీరు ఆపరేషన్ తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలి, హౌ క్రిటికల్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎలా అనుకుంటారంటే జస్ట్ ఆపరేషన్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది అనుకుంటారు. అది నిజం కాదు. జనరల్లీ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే 60% సర్జికల్ ప్రొసీజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, 20% మనం వేసే ఇంప్లాంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, 20% పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనము 2 థింగ్స్ ఉంటాయి పేషెంట్ పైన డిపెండెంట్ ఫ్యాక్టర్స్. ఏంటిదంటే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మసిల్స్ స్ట్రాంగ్గా పెట్టుకోవడం, యాక్టివిటీ చేయడం అని. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ వల్ల మసిల్స్, బోన్స్ వీక్ అయింటాయి.
మళ్ళీ అవి స్ట్రాంగ్ చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత గుడ్ క్వాలిటీ ప్రోటీన్ తీసుకున్నా కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ ప్రోటీన్ వెళ్తుంది లోపలికి. మసిల్లో డిమాండ్ ఉంటేనే అది మసిల్ స్ట్రాంగ్ అవుతుంది. ఏమి డిమాండ్ లేకుండా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది మనము మసిల్లోకి వెళ్ళదు. అందుకని ఎక్సర్సైజు, ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ విధంగానే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హై క్వాలిటీ ప్రోటీన్ అనేది ఎగ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్, ఈరోజు రేపుల్లో ఎన్నో డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఆర్టిఫిషియల్ మెటల్ ఉంది లోపల, దానికి బ్లడ్ సప్లై ఉండదు, న్యాచురల్ ప్రొటెక్షన్ ఉండదు ఇన్ఫెక్షన్కు. సో ఎనీ ఇన్ఫెక్షన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ వాడాలంటే వాళ్ళ ఓన్ డాక్టర్ను కన్సల్ట్ చేసి ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటాము. ఎనీ డెంటల్ ప్రొసీజరు, ఎనీ క్యాథెటరైజేషన్, ఎనీ అదర్ సర్జరీస్ చేసేటప్పుడు డాక్టర్కి చెప్పాలి, డాక్టర్ గారు నాకు హిప్ రిప్లేస్మెంట్ అయింది, నీ రిప్లేస్మెంట్ అయింది, మా డాక్టర్ చెప్పారు, ఆర్థోపెడిక్ సర్జను ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ వాడమన్నారు అంటే చాలా వరకు అది ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.